ఏంటంటే యేసు ప్రభుల వారు ఆయన అలనాడు మన పాపముల నిమిత్తం చేసి, తర్వాత 7 రోజులు ఒక వారానికి చేసి, తర్వాత ఒక 21 రోజులకు ఆ రీతిగా చేసి, చివరికి 40 రోజులైతే, ఎందుకంటే 40 రోజులకు బైబిల్ గ్రంథంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కదా అని యేసు ప్రభుల వారు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అదేవిధంగా మోషే 40 దినములు 2 మార్లు దేవుని సన్నిధిలో గడిపాడు. ఈ రీతిగా 40 దినములకు మరి చక్కటి ప్రాధాన్యత ఉన్నది. మరి ఆ రోజుల్లో ఏంటంటే ఏదైనా ట్యాబ్లెట్లు ఉన్నాయి, చిన్న వ్యాధి, చిన్న జ్వరం వస్తే చాలు, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినా ఒక ట్యాబ్లెట్తో, ఒక ఇంజెక్షన్తోని త్వరగా కొన్ని గంటల సమయంలోనే, కొన్ని క్షణములలోనే తేరుకునేటటువంటి టెక్నాలజీ, వైద్య సదుపాయాలు ఈ రోజుల్లో కోర్సు వాళ్ళు వాడమని చెప్పేవారు. ఒక వ్యాధి వచ్చిందంటే 40 రోజుల కోర్సు వాళ్ళకి ఇచ్చేవాళ్ళ. 40 దినములు ఆ మందులు వారు తింటే వారికి ఉన్నటువంటి వ్యాధి తొలగించబడేది. అందుకని 40 రోజులకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. ఎవరైనా పేషెంట్స్ ఆయుర్వేద మందులను వాడుతున్నట్లయితే ఒక మండలము పాటు అనగా కూడా ధన్యులే అని చెప్పాలి. మన దోమ బిడ్లారా, మరి ఈ సమయంలో లెంట్ డేస్ చాలా పవిత్రముగా ఆచరిస్తూ ఉన్నారు. అయితే దేవునికి కావలసింది ఆచారము కాదు కానీ ఆచరణ కావాలి. ఉపవాసం ఉండడము తప్పు కాదు కానీ ఉపవాసము పేరుతో ప్రార్థన చేయకుండాను, దేవుని సన్నిధిలో గడపకుండాను, మన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి నేను ఉపవాసం ఉన్నాను, ప్రతి సంవత్సరం 40 రోజులు ఖచ్చితంగా ఫాస్టింగ్ చేస్తాను అని వెనకాలకెళ్ళి ఫీస్టింగ్ చేసి ఆ రీతిగా బ్రతకడము అది సరైనటువంటి ఉపవాస దీక్ష ఏ రీతిగా కాదు. అయితే ప్రేమణ దోమ బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ ఉపవాస దీక్షల్లో ఎవరైతే ఉంటున్నారో ముఖ్యంగా వారు గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఉపవాసం అనగానే పూట మార్చుకోవడం, 2 పూటలు తినకుండా 1 పూట తినడం, లేకపోతే 2 పూటలు మానేసి 1 పూట తినడం, వారి కమిట్మెంట్ను బట్టి ఆలోచననే, మన నిర్ణయమే, దానికి కట్టుబడి ఉండడమే. దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే ఈ రోజున మన టాపిక్ కూడా అదే అని వాక్యము సెలవిస్తున్న విషయాన్ని మనము హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుకోవడం జరిగింది. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, యెషయా గ్రంథంలో కూడా మరి దేవుడు, యెహోవా దేవుడు సెలవిచ్చిన రీతిగా
మనం గమనించవచ్చు. యెషయా గ్రంథం 58 7-8 వచనాలు మనం గమనించినట్లయితే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు ఏ గాదా నాకు ఇష్టమైన ఉపవాసము. మన దోమ బిడ్డలారా, ఉపవాసం అని మనం ఏం చేస్తామంటే కడుపు మార్చుకుంటాం. కొంతమంది ఉపవాసం ఒక వస్త్రధారణ వాళ్ళు ధరించుకుంటారంటే వారికి ఎన్నో విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకొని సాధారణమైనటువంటి దుస్తులు వారు ధరిస్తూ ఉంటారు. అలాంటి ఆచరణ పాటించేటటువంటి వారు కూడా ఉన్నారు. చూడండి, వస్త్రాలు తగు మాత్రముగా ఉంటాయి, వారి యొక్క అలంకరణ తగు మాత్రం ఉంటుంది. మళ్ళీ 40 రోజుల తర్వాత తీరు వేరే ఉంటుంది. 40 రోజులకి ఇది చెప్పేది. తర్వాత 40 రోజుల తర్వాత చూడండి, మళ్ళీ వాళ్ళని పట్టుకోలేము. చెట్టు పొట్టి చెక్క ఏ రీతిగా చెట్టు ఎక్కాడో డబుల్ చెట్లు ఎక్కేస్తారు ఇల్లు. అలాంటి భక్తిని దేవుడు ఏ రీతిగా నువ్వు ఉపవాసం ఉన్నా మెచ్చడు, ఉండకపోయినా మెచ్చడు. ఆ వ్యక్తిత్వమే సరిగా లేనప్పుడు దేవుడు ఏ రీతిగా మెచ్చేది? కాబట్టి ఈ రీతిగా కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము ఇది కాదు. మీరు ఉపవాసం ఉన్నామని చెప్తారు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కనీసం ఆకలితో వచ్చిన వాడికి బుకెడు అన్నం పెట్టారు మీరు. ఎవరైనా వస్త్రం లేని వాళ్ళు కనబడితే నీకున్న దాంట్లో ఒక వస్త్రపు చెంగు కూడా నీవు ఇవ్వవు. మరి ఇది ఎక్కడ ఉపవాసం? ఇది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే, మీరు ఏదైతే తినకుండా పక్కన పెడుతున్నారో, చాలామంది ఏంటంటే ఉపవాసం ఉంటే పొట్ట తగ్గుతుందని, లేకపోతే బాడీ కొంచెం సేపు మారిపోతుందని ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందచందాల కొరకు. అది ఏ రీతిగా సరైనటువంటిది కాదు. మనం ఏది చేసినా దేవుడు మెచ్చే విధంగా చేయాలి. అదేదో లెంట్ డేస్లో కాకుండా కొంతమంది లెంట్ డేస్ కొరకు కనిపెట్టుకొని ఉంటాను. ఆ లెంట్ డేస్లో ఉంటే దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు మనం రోజుకు 3 పూటలు తింటాం. సామాన్యంగా ఉపవాసం ఉన్నప్పుడు 1 పూట తింటారు కొంతమంది, లేదంటే 2 పూటలు తింటారు. అంటే 1 పూట పక్కకు పెడుతూ ఉన్నాం. మరి ఆ 1 పూట వండుకోవట్లేదు కదా, దాన్ని మనం ఇంకొకరికి పెట్టాలి, ఆకలి కొన్న వారికి ఆహారము పెట్టాలి అనేటటువంటి విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా సహాయం కొరకు వస్తారు నీ దగ్గరికి, పొద్దున్న లేచి ఒక 100 రూపాయలు అప్పియవా, నేను తర్వాత ఇస్తాను అంటే, మన దగ్గర ఉంటాయి 200 ఉంటాయి. ఏమని అంటే దాన్ని ఏమన్నారంటే బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చదువుకున్నాం, ముఖం తిప్పొద్దు అంటున్నారు. సహాయం కోరి వచ్చినటువంటి వారికి ముఖం తిప్పొద్దు అంటే ఆ రీతిగా వ్యవహరించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మనము లేని వారికి ఆహారం పెట్టాలి, దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. ఏది కొరినేలు చేసినట్లుగా సహాయం కొరకు వచ్చినప్పుడు మనకు చేతనైన సహాయం వారికి అందచేయాలి. ఇది దేవుడు మన నుండి మెచ్చుకునేటటువంటి ఉపవాసము. అంతేగాని నేను దేవుడు ఇదే కోరుకుంటున్నాడని నువ్వు ఎంత మాత్రము 3 పూటలు పస్తులుండి నువ్వు ప్రార్థన చేసినా నీకు ఈ గుణలక్షణాలు లేనట్లయితే మరి అది దేవుడు అంగీకరించడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, మొత్తం మీద ఈ దీక్షలో పాలు పొందుచున్నటువంటి వారు, ఈ క్రమాలను పాటిస్తున్నటువంటి వారు, ఒకవేళ పాటించినా పాటించకపోయినా, ముఖ్యంగా దేవుని ప్రజలకు, క్రైస్తవులకు ఉండవలసిన అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటయ్యా అనంటే, ఆతిథ్యము చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు హెబ్రీ పత్రికకు వద్దాం. హెబ్రీ పత్రిక
13వ అధ్యాయము 1వ వచనము చదువుతూ ఉన్నాను. సహోదర ప్రేమ నిలవరముగా నిలకడగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలకు ఒక చక్కటి హెచ్చరిక అపోస్తుడైన పౌలు తన సేవా జీవితంలో నుండి, అనుభవంలో నుండి వ్రాస్తున్నటువంటి మాట హెబ్రీ ప్రజలకు, ఆ సంఘస్థులకు, దేవుని నమ్మినటువంటి విశ్వాస బృందానికి రాస్తున్నటువంటి చక్కటి మాట ఇది. ఆతిథ్యము చేయ మరవద్దు అని చక్కగా వారికి గుచ్చి చెప్పుతున్నట్లుగా ఉన్నది ఇక్కడ. చాలా సందర్భాల్లో మన ప్రేమ అనేటటువంటిది ఎక్కడ కనబడుతుందయ్యా అంటే ఇచ్చే దగ్గర, పెట్టే దగ్గరే మన ప్రేమ కనబడుతుంది. కొంతమంది ఉంటారు, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అండి, అసలు నువ్వంటే నాకు చాలా అభిమానం అంటారు, కానీ చిన్న కప్పు టీ కూడా తాగిపోయారు వాళ్ళు. మరి అది ఎలాంటి ప్రేమ అంటారు? కొంతమంది తిందురా తిందురా అని అంటారు, ప్లేట్ పట్టుకొని, తిందురా తిందురా. ఇంట్లో ఏది ఉండదు, పెట్టే స్వభావం కూడా ఉండదు, కానీ ప్లేట్ పట్టుకొని రండి, తిందురండి తిందురండి. వీళ్ళు గబక్కని వెళ్ళి కూర్చొని పెట్టక్క అనాలి. అయ్యో ఇప్పుడే అయిపోయింది కొంచెం. ఊరికే పిలిచేది. 2-3 సార్లు చూశాను, 4-5 సార్లు చూశాను. ఏమి ఇంటి దగ్గర తిని వచ్చేదే కదా, ఆల్రెడీ తినొచ్చాను ఎన్నోసార్లు చెప్పాను. మరలా అడిగేది. కరెక్ట్ నా కర్మగాలి, నా దరిద్రానికి ఆమె తినేటప్పుడే నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడే, లేకపోతే ఆమె తినేది. మొత్తం మీద అలా జరిగేది. సరే ఓ రోజు కావాలని ఊరికే అడుగుతూ ఉన్నది. సరే పెట్టు పిన్ని అన్న, కొంచెం భోజనం పెట్టు పిన్ని అన్న. అయ్యో ఇప్పుడే బాబాయ్ తినిపోయినాడు నాయన, ఉన్నదంతా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పొయ్యి అంటించాలంటే, కట్ల పొయ్యి మళ్ళీ అంటించాలంటే కొంచెం కిరోసిన్ కూడా అయిపోయింది, ఈరోజు సాయంత్రం తిందాంలే అన్న. సర్లే మంచిది, సాయంత్రం నేను ఊరు వెళ్తున్నా, మీరు వండుకొని తినండి అన్న. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన మనస్తత్వాలలో ఉంటాయి. పేరుకు, మాట వరుసకు చేసేటటువంటిది ఆతిథ్యము అనిపించుకోదు. మనం హృదయపూర్వకముగా చేతులు చాచి నువ్వు ఇచ్చేదైనా పెట్టేదైనా, చేతులు చాచి నువ్వు ఇచ్చేదైనా అది పెట్టేదైనా, అది కరెక్ట్గా అది క్రియల రూపంలో కనబడాలనే విషయాన్ని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ పౌలు ఈ ఆతిథ్యము గురించి ఎక్కువగా హైలైట్ చేసి చెప్తున్నాడు అనంటే, క్రింద వ్రాయబడింది, మీరు ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని చెప్తా ఉన్నాడు. ఆతిథ్యము చేయండి అని ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాడంటే, ఇంతకు మునుపు కొంతమంది భక్తులు వారికి తెలియకుండానే దేవదూతలకు వారు చక్కగా భోజనం పెట్టి అతిథి మర్యాదలు చేశారని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కూడా ఒక మారు శిష్యులతో అంటాడు, ఏమనంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు ఆహారం పెట్టలేదు, నేను దిగంబరునై ఉన్నాను, మీరు నాకు వస్త్రం లేదు, నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహం, నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఇవన్నీ అంటా ఉంటే శిష్యులు నెత్తిగిక్కుంటూ, ఏంటి ప్రభువా, ఎప్పుడు నువ్వు మాతోనే ఉన్నావు, మాకు తెలియకుండా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నాం, మేమెప్పుడు పెట్టలేదు మీకు, మాకు తెలియకుండా నువ్వెప్పుడు దప్పికొన్నావు, మేమెప్పుడు నీకు పెట్టలేదు, మాకు తెలియకుండా నీవెప్పుడు దిగంబరివిగా ఉన్నావు, మేమెప్పుడు నీకు వస్త్రాలు ఇవ్వలేదు, ఇదెక్కడ చోద్యం అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నించినప్పుడు, అంటే నాకంటే నాకు కాదయ్యా, ఇదిగో అలాంటి పేదవారికి, ఇదిగో నీ దగ్గరికి వచ్చేటటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో, ఆహారం లేక నీ దగ్గరికి వచ్చే వారికి నువ్వు పెడుతున్నావా? నువ్వు పెట్టట్లేదంటే నాకు పెట్టనట్లే. ఇదిగో నా పక్షాన, నా పేరిట ఎవరికైతే నువ్వు పట్టడన్నం పెడతావో, కాసిన్ని నీళ్ళు ఇస్తావో, కాసిన్ని నీకు కలిగిన దాంట్లో ఒక వస్త్రపు చెంగుని ఇస్తావో, ఆ ప్రతిఫలము మీ దగ్గర నుండి ఏమాత్రము తీసివేయబడదని
మరి యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు బోధించిన సందర్భాలను మనం గమనించవచ్చు. అయితే ప్రేమని దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ప్రజలకై ముఖ్యంగా ఉండవలసిన మంచి గుణలక్షణం ఏంటయ్యా అనంటే ఆతిథ్యము చేయడము మనం నేర్చుకోవాలి, అతిథి మర్యాదలు చెయ్యాలి. ఈ లక్షణాలు ఈ రోజుల్లో కనబడట్లేదు. ఇంత అప్పుడండి ప్రేమ బల గొప్పగా ఉండేది. ఒక బంధువు మన దగ్గరకు వచ్చారంటే, ఎవరన్నా చుట్టాలు వచ్చారంటే మనకి ఎంత సంబరమో. చక్కగా ఎక్కడి నుండో కోడిని పట్టుకొచ్చి కోసి 2-3 రోజులు, వారం రోజులు ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి చక్కటి భోజనాలు నిండి పెట్టుకుంటూ మనం తినుకుంటూ వాళ్ళకి పెడుతూ ఉన్న దాంట్లోనే లేని అప్పులు చేసి కాదు. ఈ రోజుల్లో వచ్చిన వెంటనే చికెన్ ఫటక్కమని మనకు రెడీగా ఉంటే రెడీమేడ్ తీసుకొని రావడం, వండడం, ఇక అయిపోయింది, ఇక మేము పెట్టాం, ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు అనే విధంగా ఈనాటి కాలము తయారైపోయింది వాస్తవానికి కదండి. చూడండి, ఒకప్పుడు బంధువులు వస్తే వారం రోజులు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో పొద్దున వస్తారు, మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళిపోకపోయినా నువ్వే కొట్టేస్తావు ఏదో ఒకటి. ఉంటారా అన్న మీరు, కొంచెం పని ఉంది నాకు అన్నట్టుగా ఏంటి చెప్తున్నాడు ఇండైరెక్ట్గా, మీరు వెళ్ళిపోండి, నాకు పని ఉన్నది, నా పని నేను చూసుకొని మీ పని ముందు చూసుకోండి, ఇక పెట్టాను కదా వెళ్ళిపోండి. ఇక ఆ రీతిగా తయారైపోయింది సమాజం. ఆతిథ్యము చేసే లక్షణాలు లేవు, గౌరవించే సంస్కారాలు ఈ రోజున నశించిపోయాయి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు భోజనము కూడా సరిగా దొరకట్లేదు. మన స్థితిగతులను మనము సరిగా సరిచేసుకోలేకపోతా ఉన్నాం. అందుకే సహాయ సహకారాలు మనము చేయట్లేదు, మనకు లభించటం లేదు. అందుకే ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆతిథ్యము చేయ మరువద్దు. ఎందుకంటే కొంతమంది భక్తులు ఆతిథ్యం చేశారు వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఆ దేవదూతలకే, వాళ్ళకి తెలియకుండానే సాధారణ మనుషులు అనుకున్నారు, కానీ దేవదూతలకే ఆతిథ్యం చేశారని చెప్తా ఉన్నారు. ఎవరా దేవదూతలు? ఎక్కడ? అబ్రహాం విషయంలో మనము అది జరిగిన సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ఆదికాండం 18వ అధ్యాయం రండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 5 వచనాలలో మనం గమనించవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము ఒక సింధూరపు చెట్టు కింద, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర చెట్టు కింద ఆ ఎండ వేళల అతని గుడారపు దగ్గర అలా గుడారం వేసుకున్నాడు, టెంటు. అక్కడ ముందు చెట్టు కింద చక్కగా కూర్చొని చూస్తూ ఉంటే ఒక 3 మనుషులు అతనికి కనబడుతూ ఉన్నారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా దేవుడు అతనికి కనబడ్డాడని ఇక్కడ వ్రాయబడింది. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి. జాగ్రత్తగా గమనించండి, దూరం నుండి చూస్తూ ఉన్నాడు, అక్కడ నుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దేవుడు కనబడ్డాడు. మరి ఇక్కడ 3, ఇంకా కాస్త దగ్గరకు వచ్చేసరికి 3గా అతనికి కనబడుతూ ఉన్నారు. 3 మనుషుల రూపంలో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అక్కడ పౌలు చెప్పినటువంటి ఆ దేవదూతలు వీళ్ళే. అయితే బైబిల్ పండితులు మరి ఈ దేవదూతలు అని వారు నిర్ధారించి చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకు వ్రాయబడిన యెహోవా కనబడెను అని వ్రాయబడి ఉన్నది. మరి యెహోవా దేవుడు తనతో పాటుగా మరిద్దరు దేవదూతలు ఉన్నారని కొంతమంది బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉంటారు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు డైరెక్ట్గా ఆయన ప్రత్యక్షము కాలేడు, కానీ కొన్నిసార్లు మనిషి రూపములో, ఒక పేదవాని రూపంలోనూ, ఒక మార్గ మధ్యలో సంచారం చేసేటటువంటి ఒక ప్రయాణికుని రూపంగానూ, ఏదో ఒక రూపంగా అలనాడు కొంతమందిని దర్శించేటటువంటి వినికిడులు ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే ఒకవేళ మన భోజనం అడిగినప్పుడు మన దాంట్లో, మనకున్న దాంట్లో పెట్టడం నేర్చుకోవాలి. దాహమున కడిగినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే దాని వెనుకాల మన జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని చూస్తామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఈ అబ్రహామునకు 3 వ్యక్తులు కనబడతా ఉన్నారు. వారు దేవదూతలుగా మనము పరిశీలన చేద్దాం.
ఇదిగో దేవుడు తనకు దర్శనమిచ్చాడు. దేవుని దూతలు మరి వారు అక్కడ నుండి వస్తూ ఉంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. అతిథి మర్యాదలు ఆతిథ్యం ఎలా చేయాలో ఈ అబ్రహాము జీవితంలో నుండి కొన్ని మాటలు నేర్చుకొని మనం ముగించుకుందాం. చదవండి 2వ అధ్యాయం 2వ వచనం. మరలా అతడు కన్నులెత్తి చూచిన మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి, జాగ్రత్తగా వినండి, ఫస్ట్ ఎవరైనా మన దగ్గరకు వస్తున్నప్పుడు వారిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఏంటి ఎదుర్కోవడం? కొంచెం ఒక 20-30 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్తే బంధువులు, ఇప్పుడు అంటే అన్ని ఫోన్లు వచ్చాయనుకోండి, ఎవరైనా బంధువులు వస్తున్నారని తెలిసినప్పుడు అక్కడి నుండి వస్తూ ఉంటే ఇక్కడ నుండి పరిగెత్తుకొని పోయి, అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, ఎన్ని రోజులైంది నిన్ను చూసని గట్టిగా వాటేసుకునేవాళ్ళు కదండి, ఎదుర్కొనేటటువంటి వాళ్ళు. ఇప్పుడు పొరపాటున వస్తున్నారనుకోండి, మనం కూర్చుంటాం. రా వచ్చాను, కాళ్ళు కట్టుకో ఇక్కడ కూర్చో అంటే ఎదుర్కొనేటటువంటి అతిథి మర్యాదలు, సత్కార్యాలు తగ్గిపోయినాయి. గౌరవించే సంస్కృతి సంప్రదాయాలు ఏనాడో దెబ్బతిన్నాయి, మంటల్లో కలిసిపోయాయి. అందుకే మనం ఎవరిని గౌరవించట్లేదు, ఎవరు మనల్ని గౌరవించట్లేదు. ప్రేమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ అబ్రహాము ఆ 3 మనుషులు కనబడగానే పరిగెత్తుకొని వారిని ఎదుర్కొన్నాడు. వారి దగ్గరికి వెళ్ళి అయ్యా వందనాలు అని వారిని దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకొని ఏం చేస్తా ఉన్నాడు చూడండి. పరిగెత్తి నేల మట్టుకు వంగి అంటే వారి సంప్రదాయ ప్రకారముగా వంగి నమస్కరించడం. నమస్కారం ఇప్పుడు మనం కనబడితే చేతెత్తో వందనాలు చెప్పడమో అది మన సంస్కారము కదా, అది మన మర్యాద కదా. కాబట్టి అలనాడు వాళ్ళు అతిథులను వారు వంగి ఇలా నమస్కారం పెట్టి మరి సాష్టాంగపడి వారు నమస్కారం పెట్టేటటువంటి ఆచారాల రోజుల్లో ఉన్నవి. ఈ రోజుల్లో మనకేడ వంగడం చేతనవుతుంది, కానీ కనీసం నిలబడి లేకపోతే చేతెత్తి నమస్కరించడం, షేక్ హ్యాండ్ చేయడం, కనీసం 2 చేతులు జోడించి 100 వసలను చెప్పడం అనేటటువంటిది కూడా ఈ రోజుల్లో బరువైపోయినటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహాము పరిగెత్తుకొని వాళ్ళని ఎదుర్కొన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తూ వారిని గౌరవించాడు. ఏ రీతిగా అంటే నమస్కారం చేస్తూ ఉన్నాడు, సాష్టాంగపడి నేల మట్టుకు వంగి ఆయన గౌరవాన్ని, ఆయన ప్రేమను అక్కడ వారికి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆతిథ్యం అంటే కేవలం బోబెట్టి నీళ్ళిచ్చి పంపించడమే కాదు, ఇవన్నీ కూడా ఆ కోవలోకి చెందినవే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత చదవండి. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. జాగ్రత్తగా వినండి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఒక అతిథి మర్యాదలు, ఇంటికి వచ్చిన బంధువు వర్గమే కానీ మనకు తెలిసిన వారైనా తెలియని వారైనా కొన్నిసార్లు అవసరతలో ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు ఏ రీతిగా కొంతమందిని ఏ రీతిగా మనము గౌరవించాలో నేర్పించేటటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. ఇదిగో వాళ్ళను అంటే అబ్రహాము టెంట్ బయట ఉన్నాడు, ఇంటి బయట చెట్టు క్రింద కూర్చున్నాడు. ఇలాగున వాళ్ళు అక్కడి నుండి వస్తూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి ఎదురుగా వెళ్ళాడు. వాళ్ళకు నమస్కారం చేసి వారిని ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే, అయ్యా ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు కదా, వెంటనే మీరు నన్ను విడిచి వెళ్ళిపోవద్దు, నేను కొంచెం మీకు చక్కటి అతిథి మర్యాదలు చేసుకోవాలి, కాసేపు ఓపిక కలిగి ఉండండి, ఇప్పుడు నేను నీళ్లు తెస్తాను, మీ పాదాలు కడుక్కోండి. హల్లెలూయా. ఈరోజున పాదాలు కడుక్కునే సంస్కారాలు ఉన్నాయా? తగ్గిపోయాయి. ఇంతకుముందు ఖచ్చితంగా ఇంటి బయట ఒక బకెట్ నీళ్ళు, ఒక మగ్గు ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే కుళాయి వచ్చింది. మనం కిచెన్లో బోలు తోమాలన్నా అటు ట్యాప్ ఇట్ట బుర్రన తిప్పితే బస్సన పోయాలవి,
ఎక్కడ మనకు మోసే బరువు బాధ్యతలకి ఇప్పుడు ఏమీ లేవు, అంతా ట్యాప్ మహిమలే ఉన్నాయి. రేపు దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలంలో ఇంకా ఇత్తడి ఏమంటారు గంగావి కొంతమంది ఇళ్ళల్లో, పూర్వీకుల ఇళ్ళల్లో, దాంట్లో ఎప్పుడు నీళ్ళు, దాంట్లో ఆ చెంబు ఉండేది. చక్కగా రాగానే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు, అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఇచ్చేది కూడా చెప్పి కడుక్కోమని చెప్పేది లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చేసి ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారు. వాళ్ళ దరిద్రాలను మనకు అంటుకుంటాయి. మనం కూడా వెళ్ళి అదే చేస్తూ ఉంటాం. ప్రేమణ దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. నేను నీళ్లు తెప్పిస్తానయ్యా, దయచేసి కాళ్ళు గడుక్కునండి. రైట్, నీళ్లు తెప్పించాడు, కాళ్ళు గడుక్కున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? చెట్టు కిందకి తీసుకెళ్లారు. ఇప్పుడంటే ఇవన్నీ ఫ్యాషన్ కుర్చీలు వచ్చినాయి, ఆరాం కుర్చీలు అంటే ఇట్లా రాంగా పడుకోవచ్చు. విచిత్రమైనటువంటి స్టైల్ మోడల్లో కుర్చీలన్నీ వచ్చేసాయి, సోఫాలు వచ్చాయి, బెడ్లు వచ్చాయి. ఇక రకరకాలుగా మనకు తెలియనిది ఏమున్నది. అన్ని సుఖభోగాలను అనుభవించేటటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. వాటికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు కూర్చొని ఏదో ఉంటే ఎవరైనా మనం తీసుకుంటప్పుడు ఏంటంటే మన కొరకు కాదు, ఎవరైనా వస్తే బాగుంటుందని తీసుకున్నాం అని అంటాం. కానీ రోజు మనమే కూర్చుంటాం, దానికి అలవాటు పడిపోతాం. పొరపాటున ఒకసారి కింద కూర్చోవాలంటే కాళ్ళు పట్టేస్తే మన వల్ల కాదు, తిమ్మిర్లెత్తాయి అంటాం. ఎందుకంటే ఆ సుఖభోగానికి అలవాటు పడిపోయాం. ఈ రోజుల్లో పరిస్థితి అదే ఉన్నది. ఈ రోజున చాలా మందికి యవ్వనస్తులు కూడా కింద కూర్చోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే దానికి అలవాటు పడ్డారని చెప్పాలి. ఇదిగో చెట్టు క్రింద మరి చక్కగా మరి అరుగు ఉన్నదో, ఆ రోజుల్లో మంచాలు గించాలు ఎక్కడివి, ఏదో రాళ్ళ ఈ రీతిగా చేసి పెట్టింటాడయ్యా. కాళ్ళు కడుక్కున్నారు కదా, ఇక్కడ కూర్చోండి. ఏం చేయాలా? కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళని కూర్చుండబెట్టాడు. కూర్చుండబెట్టి ఏం చేయాలి? తర్వాత ఫస్ట్ నీళ్ళు వేయడం నేర్చుకోవాలా. మరి ఇక్కడ నీళ్ళు ఇచ్చినట్టుగా రాయబడలేదు కదా సార్ అంటే, నీ కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు తాగడానికి ఇయ్యడా? ఇచ్చినాడని అనుకోవాలి. ఇక ఎందుకంటే ఆహారం పెట్టినోడు, భోజనం పెట్టిన వాళ్ళు పక్కన నీళ్లు పెడతారు. ఈ రోజుల్లో లేదు. ఒకప్పుడు మీరు గమనించండి, ఈ బఫే సిస్టాలు వచ్చి దరిద్రాలు మనిషి పొట్టలు పెంచేది బఫే సిస్టాలే. ఎక్కడ చూడు దరిద్రం ఏంటంటే, ఈ రోజున డబ్బులు 100 రూపాయలు పెట్టి ప్రశాంతంగా భోజనం చేసే పరిస్థితి లేదు. అడుక్కొని తిన్నట్టు హోటల్లో కూడా వాడు చీటీ ఇస్తాడు, అక్కడ ఎగబడి తినాలి. అక్కడ కూడా ప్రశాంతంగా తినే పరిస్థితులు లేవు. ఆ రీతికి అలవాటు పడిపోయాం. ఒకప్పుడు చూడండి, చక్కగా కూర్చుండబెట్టి బంతి సిస్టమ్ పెట్టి కూర్చోబెట్టి ఫస్ట్ నీళ్లు పోసేవాడు నీళ్లు పెట్టాలా, అన్నం వేసేవాడు అన్నము, కూరలు వేసేవాడు కూరలు, భలే ఉండేది. అన్నం వేస్ట్ కాకపోయేది, వాళ్ళు కూడా ప్రశాంతంగా తినేంత వరకు తినేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటి, ప్లేట్లు పట్టుకుంటారు, నీళ్ళు ఎక్కడ, ఎప్పుడు గుర్తుకొస్తుంది, గబా తిన్న తర్వాత బో అన్నకి అది బట్టేసుకున్న తర్వాత అప్పుడు నీళ్ళ కొరకు అంతలోపు ఇటు చేస్తాడు. అట్లా చర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. జాగ్రత్త. ఫస్ట్ మీరు భోజనం చేసే ముందు నీళ్లు తీసుకోవడం నేర్చుకోండి. నీళ్లు లేకపోతే మాత్రం సచ్చారే. ఎందుకంటే ఇప్పుడు యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, ఎవరికైనా అందరిది గొంతు ఒకటే కదా, అందరిది ప్రాణమే కదా, చిటికలో పోతుంది. అందుకని భోజనానికి ముందు మరి మన తెలుగు సంప్రదాయాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎక్కడైనా ఏ సంప్రదాయమైన భోజనము పక్కన నీళ్ళ తిత్తి ఉండాలి, నీళ్ళ బాటిల్ ఉండాలి, నీళ్ళ గ్లాసు ఉండాలి. ఫస్ట్ మీరు ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు ఫస్ట్ నీళ్లు పెట్టండి. మీరు భోజనం పెట్టినా పెట్టకపోయినా సరే కానీ ఫస్ట్ నీళ్లు పెట్టడం మర్చిపోవద్దు. నీళ్లు పెట్టిన తర్వాత భోజనం ఎంత వడ్డిస్తారో వడ్డించండి. అది ప్రేమ. కానీ అయ్యో నీళ్లు మర్చిపోయాను ఆయన పొరపాటున వాడు చేస్తే, అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఆతిథ్యం అనేది చాలా గొప్ప భాగ్యం. అది ఆతిథ్యం చేసేటటువంటిది గొప్ప వరం. అది చూడండి, కాళ్ళు గడుక్కున్నారు, చక్కగా కూర్చోబెట్టాడు. అయ్యా ఎండనబడి వచ్చారు, ఆకలి కొన్నారు, కాస్త భోజనం సిద్ధం చేస్తా, కొంచెం సేపు వేచి ఉన్నారంటే వేడి భోజనం, రుచికరమైన భోజనం చేస్తానన్నాడు. వాళ్ళు కాదనలేకపోయారు. సర్లేండి అయ్యా, నీ కోరిక మేమెందుకు కాదనాలి అని చెప్పేసి సర్లే అన్నారు. అప్పుడు వెంటనే అబ్రహాము ఏం చేశారంటే చూడండి, 6వ వచనం చదవండి.
అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు 3 పళ్ళ పిండి తీసుకొచ్చి రొట్టెలు చేయమ్మా అంటే మీరు ఏం చేస్తారు ఇప్పుడు? యాడ్ నుండి వస్తున్నారో ముఖం తెలియని వాళ్ళు, నీకేం పని లేదా పాట లేదా, ముసలోను అయినావు. 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు ఉన్నాడండి అబ్రహాము. 99 సంవత్సరాలు ఉన్నాడు. ఆమె వృద్ధాప్యంలో ఉన్నది. ముసలామె దగ్గరికి వెళ్ళి అయ్యగారు అంటున్న మాట ఏంటంటే, మన భాషలో అనుకుందాం, 3 మాణికలు, ఇక ఆ కాలం కొలతలు వేరు. 3 పళ్ళు పిండి తీసుకొచ్చి 3 పళ్ళకు ఒక పడికి ఎన్ని రొట్టెలు అవుతాయి? 3 పళ్ళు తీసుకొచ్చి అవి ముందు పోసి తొందరగా విసికి రొట్టెలు కొట్టం, అక్కడ అతిథులు వచ్చారంటే, ఏం ముసలోను అయినావు, నీకు బుద్ధి జ్ఞానం లేదు, ఎవడికి పడితే వాడికి మర్యాద చేస్తావు. ఈరోజు మనం కూడా అలాగే అంటాం కదా. కొన్ని సందర్భాల్లో నిజంగా స్త్రీలు మంచి ఆలోచన తీరు ఉంటే వాళ్ళంతా మంచి వాళ్ళు లేరు. వండి పెట్టడంలో, అతిథి మర్యాదలు చేయడంలో కాస్త తేడా కొట్టిందంటే ఇక ఉప్పులోనో కారంలోనో మసాలాల్లోనో దాంట్లో చూపించేసి చక్కగా కోపతాపాలను తీర్చుకునేటటువంటి ఒక చక్కటి అత్యద్భుతమైనటువంటి ఆయుధాలను దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఆ రీతి కూడా కోపం వచ్చినప్పుడు నిజంగా భార్య భర్తలు పోట్లాడుకున్నప్పుడు వేస్తారా ఎరా? మా అమ్మ వేసేది. బాగా మా నాన్న పొద్దున్న లేచి తిట్టి చేనులోకి వెళ్ళేవాడు. నీ సంగతి చెప్తాను, రాత్రి వస్తావు కదా, ఏవి తెచ్చేదంటే గుడ్లు తెచ్చేది. 3-4 గుడ్లు తీసుకొచ్చి ఇంత 1 గంట కారం పడితే దాంట్లో 3 గంటల కారం వేసేది. ఏమే ఇంత కారం వేసినావంటే, తిను ఏమవుతుంది, ఒకరోజు తితే ఏమో చేస్తావా? వాళ్ళు పోట్లాడుకొని మా నోర్లు కొట్టేవాళ్ళు. ఇంత కారం వేసినవేంటేమో అంటే, ఒకరోజు ఏం కాదులే, నీసులో ఎక్కువ కారం ఉంటే బాగుంటుంది అనేసి చెప్పేది. అట్ట కళ్ళు గుడ్ల కూర లేక ఎప్పుడో నెలకొకసారి వండుతారు, బంధువులు వచ్చినప్పుడు అంటారు. వండినప్పుడు ఏం చేయాలి, అదే గొప్ప భాగ్యం. కారం అయితేనేమి ఏసు రక్తం ఏం చేయమనేది నోట్లో పెట్టుకున్న తర్వాత నాలుక గడుక్కునేది ఏదో ఒక విధంగా కారం పోవడానికి. ఇట్లాంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆ రీతిగా చేశారు కాబట్టి ప్రేమణ దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఏం తెచ్చాడంటే ఈయన 3 పళ్ళ మెత్తని పిండి, శ్రేష్టమైన పిండి. మెత్తని పిండి తీసుకొచ్చి అమ్మగారికి ఇచ్చారు. రొట్టెలు కొట్టమ్మ. మరి చూడండి, వృద్ధాప్యంలో ఉన్నది, 90 సంవత్సరాలు. ఈయనకు 99, ఆమెకి ఎంత? సరే 90 వేసుకోండి ఇప్పటికి ప్రస్తుతానికి. 90 సంవత్సరాల ముసలావిడకు రొట్టెలు కొట్టేవేని ఇచ్చాడు ఈయన అబ్రాహ్మయ్య. ఈయన ఎంత మంచిదో, ఆవిడ ఎంత మంచిదో. మరి ఎంత చక్కగా కొట్టింది చూడండి. అన్ని రొట్టెలన్నీ సిద్ధం చేసింది. మరి రొట్టెలు ఉంటే సరిపోతుందా? కూర కావద్దు. మరి అతిథులు వచ్చినప్పుడు ఏం పెట్టాలా? ముక్క పెట్టాలా. ముక్క లేకపోతే అది అసలు మర్యాదనే కాదు కదండి. అసలు మర్యాదనే కాదు, అది ఎక్కడైనా అది సంప్రదాయం. కాబట్టి పరిగెత్తుకొని మంద దగ్గరికి వెళ్ళాడు. మంచి లేత దూడను తీసుకొచ్చాడు, పనివాడికి ఇచ్చాడు. నాయన దీన్ని తొందరగా సిద్ధం చేసి తీసుకురా అని చెప్తే ఆర్డర్ వేశాడు. నువ్వు తొందరగా తీసుకొస్తున్నా మంచిది, లేకపోతే సావుదంతా బిడ్డ అంటే వాడు వెంటనే అయ్యగారి మాటకు లోబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి తొందరగా దాన్ని కట్ చేసి ముక్కలు చేసేసి తొందరగా తీసుకొచ్చేసాడు. మళ్ళీ అమ్మగారికి అప్పచెప్పాడు. మంచిగా సిద్ధం చేసి చూడండి ఇంకేం చేశాడు. 7వ వచనం చదవండి. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తుకొని వెళ్ళి మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధం చేశాడు. అయిపోయింది. తర్వాత అతడు వెన్నెను, పాలను, చక్కటి పెరుగు పాలను కూడా తీసుకొచ్చాడు. పెరుగును తీసుకొచ్చాడు, మజ్జిగ తీసుకొచ్చాడు, పాలను తీసుకొచ్చాడు, అన్నీ సిద్ధం చేశాడు. ఇక చూడండి అతిథి మర్యాదలు అంటే ఇట్లుంటాయి. ఏమేమి వచ్చాయి ఇప్పుడు? నీళ్ళు ఇచ్చాడు, చక్కగా రొట్టెలు చేయించాడు, మాంసం సిద్ధం చేశాడు. చల్లదనానికి ఎండనబడి వచ్చారు కదా, మజ్జిగ ఇవ్వాలా, చక్కగా పెరుగు, మజ్జిగ, పాలు అన్నీ ఇక మీ ఇష్టం నాయన అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టాడు. అయ్యా
మీకు ఏది ఇష్టమో, ఎంత ఇష్టమో తినండి అని వాళ్ళ ముందు పెట్టారు. చదవండి. వారు ఏడదాకా వచ్చినావు అక్క? ఎన్నోరు ట్రాక్ తప్పారు, నన్ను తప్పిస్తున్నారా? 8వ వచనం చదవండి. అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. సంస్కారవంతమైన ఆతిథ్యం అంటే అబ్రహామును చూసి నేర్చుకోవాలా. నిజంగా చెప్తా ఉన్నా, సంస్కారవంతమైనటువంటి ఆతిథ్యం చేశాడు ఆయన. ఏం చేశాడు? వాళ్ళకి అన్ని సిద్ధం చేసి అక్కడ పెట్టి, ఆయన పట్టి వేయడం కాదు, మనకేంటంటే వేయడమే తెలుసు. వాళ్ళు తింటారా తినరా మనకు తినండి సార్ తినండి. పాస్టర్ల మీద పడి ఏడుస్తారు, లావైతేనేమో కష్టం సార్ చూడు, లేకపోతే తినకపోతేనేమో సార్ మా ఇంట్లో తినలేరు అంటారు. కొంతమంది భలే విచిత్రమైనటువంటి ధోరణులు ఉంటాయి. ప్రేమ మంచిదే కానీ అతి ప్రేమ ఇదిగో పొట్టలు తడుపుతూ ఉంటుంది, మరి పెరుగుతూ ఉంటాయి. మరి ఇక పెరుగుతేనేమో సార్ వచ్చినప్పుడు ఇట్ట ఉండే, ఇప్పుడు చూడు ఇట్ట అయిపోయినాడు. ఏం చేస్తాం మరి? మీరు పెడతా ఉన్నారు, తడుపుతూనే ఉన్నారు. తమలపాకు కట్టను తడిపినట్టు తడుపుతూ ఉంటే మరి ఇట్ట కాకపోతే ఎట్లయితామో? 3 పూట్లకి ఒకరింటంటే ఒకరింట్లో అయితే అది వేరు. 100 ఇండ్లు ఉన్నాయి, అందరూ మనోళ్ళే, అందరూ ప్రేమించే వాళ్ళే, అందరూ చికెన్లు మట్టలు వేసి తోసేవాళ్ళే. మీరు పెడతారు, మేము దోస్తూ ఉంటాం. అది అరుగుతుందా, అరిగించుకుంటారా లేదా మీరెందుకు ఆలోచన చేస్తారు? మా తిప్పల మేము పడతాము. గ్యాస్ మాత్రలు వేసుకోవాలా, జ్యూసులు తాగాలి, అవి తాగాలి, ఇవి తాగాలి. అరిగించుకోవడానికి మా ప్రయత్నాలు, మా తిప్పలు మీకేం తెలుసమ్మా? కాబట్టి ఈయన ప్రవర్తన చూడండి, ఈయన ఆతిథ్యం చేసే విధానం చూడండి. అన్నీ అక్కడ వాళ్ళ ముందు పెట్టేసి, అయ్యా మీకు ఏది ఇష్టమో ఏది కావాలో మీరు కడుపు నిండా తినండి అని అక్కడ వడ్డించి పక్కనే నిలబడ్డాడు. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? వడ్డించేసి ఆ టీవీ నొక్కుంటూ లేకపోతే అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏదన్నా కూర అయిపోయిందా, అన్నం అయిపోయిందా, ఏమైపోయింది కనిపెట్టుకునేది ఉండదు. ఇక వాళ్ళు కొంతమంది అడగలేరు, అతిథులు అందరూ అడగలేరు. అన్ని చోట్ల స్వాతంత్రం ఉండదు కదా. నోరు తెరిచి ఇంట్లో ఉన్నంత ఫ్రీడము బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది నామోషిగా ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, అడగలేరు. కాబట్టి ఈ వడ్డించే వాళ్ళు ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకొని ఏది తక్కువైంది, ఏమి కావాలి, దేని వెంట ఏది వేయాలో తెలియడం కూడా ఒక గొప్ప ఆతిథ్యం చేసే లక్షణమే. కొన్నిసార్లు అన్నం పెట్టేసి ఫస్ట్ పెరిగేస్తారు. పెరిగి ఎప్పుడు వేయాలి? చివర్లు వేయాలా? మన వాళ్ళు ముందే వేసేస్తారు. అంటే ఏది దేని తర్వాత ఏది ఎక్కడ వేయాలో తెలియదు, ఎలా పోయాలో తెలియదు. సాంబార్ వేస్తారు, ఒట్టి సాంబార్ పోస్తారు. ములక్కాయలు దాంట్లో వేసిన ఏమంటారు కూరగాయలు ఉంటాయి కదా. సాంబార్ అంటే ఏంటి? వాటన్నిటిని కలిపితేనే సాంబారు. ఓ ములక్కాయ, ఓ టమాటా, ఓ వంకాయ ముక్క పడితే దాన్ని సాంబార్ అంటారు. అవన్నీ పక్కకు దొబ్బేసి ఒట్టి సాంబారు పోస్తూ ఉంటారు, ఒట్టి రసం. అది సాంబారు కాదు, రసం వేరు, సాంబారు వేరు. అంటే అవన్నీ వేసే పద్ధతులు ఉంటాయి. అది కొంతమందికి అబ్బుతుంది, అది మంచి లక్షణం. ఇదిగో అబ్రహాం అలా పెట్టేసి ఇక మీరు తినండి అయ్యా, మీరు తినేసేయండి అలా కనిపెట్టుకొని దేని తర్వాత ఏది కావాలో అన్ని సంపూర్ణంగా తిని వాళ్ళు మజ్జిగ దాగి, పెరుగన్నం తిని మజ్జిగ దాగి అంత సంతృప్తి అయ్యాక, అయ్యా కడుపు నిండా తిన్నారా? తిన్నామయ్యా. రైట్. చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసాడు, చేతులు కడుక్కున్నాడు. ఇప్పుడేంటి? ఇప్పుడు చెప్పండి, నేను అడిగే ప్రశ్న. ఇంత కష్టపడి శ్రమపడి దూడను కోసి రొట్టెలు చేయించి ముసలావిడ చేత అన్ని చేయించి చక్కటి భోజనం పెట్టించాడు కదా. ఇప్పుడు ఈయనకు వచ్చిన లాభం ఏంటి? ఏమన్నా లాభం ఉందంటారా? లాభం ఉందా? లాభం లేదనుకోకండి. చదవండి, క్రింద చదవండి, 9వ వచనం చదవండి. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతన్ని అడగగా, అప్పటి వరకు అమ్మగారు బయట ప్రత్యక్షం కాలే, వంటింటికే ఆమె రొట్టెలు కొడతా ఉన్నది వేడివేడిగా, ఆయన పట్టుకొస్తున్నాడు, వీళ్ళ ముందు పెడుతున్నాడు. ఆమె కనబడకుండా సేవ చేస్తూ ఉన్నది. కనబడని సేవ గొప్పది. నిజంగా చెప్తాను, కనబడని సేవ గొప్పది.
ప్రతిసారి కనబడుచుకోనక్కర్లేదు, మనల్ని మనం గొప్ప చేసుకోనక్కర్లేదు. నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో దేవుని కొరకు, అది దేవుడు చూస్తాడు. రహస్యమందున్న తండ్రి దానికి తగిన ప్రతిఫలం కూడా ఇస్తూ ఉంటాడు. అప్పటి వరకు ప్రత్యక్షం కాలే, వీళ్ళకి ఎదురు పడలే. అబ్రహామే చూస్తూ ఉన్నాడు, రొట్టెలు తీసుకొస్తున్నాడు, మాంసం తీసుకొస్తున్నాడు, ఈయన పెడతా ఉన్నాడు. సరేనయ్యా, నీ భార్య అయిన శారా ఎక్కడున్నది? నీ భార్య ఎక్కడున్నది? లోపల ఉన్నదయ్యా. సరే మంచిది, ఒకసారి ఇటు పట్టుకరా, మీకు విషయం చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10వ వచనం చదవండి. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వస్తాను. జాగ్రత్తగా విను అబ్రహామా, మరలా ఈ వచ్చే సంవత్సరము ఈ నెలలో, ఇప్పుడు నేను ఏ కాలంలో వచ్చాను, మరలా ఇదే కాలంలో వచ్చే సంవత్సరం అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఎప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నారు? 75 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నారు సంతానం కొరకు. 75 సంవత్సరాల నుండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. అంటే 75 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి, నేను నీకు సంతానం ఇస్తానయ్యా, శారా గర్భమున ఒక కుమారుడు ఉద్భవిస్తాడు, జన్మిస్తాడు, అతడే నీకు శ్రేష్టమైన నిజమైన సంతానము, ఆ సంతానం నుంచి నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు. కానీ 25 సంవత్సరాలు 24 సంవత్సరాలైన వాగ్దానము నెరవేరలే. అప్పుడు బాగానే వాగ్దానం చేస్తూ కానీ ఈరోజు వస్తున్నారు, నేను బువ్వ పెట్టను, కూర పెట్టను, నీళ్ళు ఇవ్వనని అనొచ్చు అబ్రహాము కోపముతో. అంటాం, మనమైతే పక్కా అంటాం, ఎందుకంటే అంత మంచి సుగుణములు ఉన్నవి మనకు. అబ్రహాము చూడండి, దేవుని ఎలా గౌరవించాలో, దేవుని సేవకులను దేవుని ఏ రీతిగా వారిని పరామర్శించాలో, వారికి అతిథి సత్కార్యములు ఏ రీతిగా చేయాలో తెలిసినటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న భయభక్తులు కలిగిన వ్యక్తి. వారికి అన్ని పెట్టాడు, కానీ ఏం అడగలే, ప్రభువా మీకు ఇన్ని పెట్టాను కదా, పరిగెత్తుకొని వెళ్ళి, ముసలోన్నైనా పరిగెత్తుకొని వెళ్ళి మందలోనికి వెళ్ళి మంచి శ్రేష్టమైన భోజనం పెట్టాను కదా, మరి నా సంగతి ఏంటని నిన్ను చెప్పాడా? ప్రతిఫలం ఎలా వచ్చిందో తెలుసా? ఆయన ఆ దూతలను పిలిచి వారిని ఆహ్వానించి ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఆ మర్యాదలు చేసి వారికి కడుపు నిండా భోజనము, వారికి కావలసిన అతిథి మర్యాదలన్నీ చేసిన తర్వాత దాని ఫలితముగా దేవుడు వారిని దీవించడం మొదలుపెట్టాడు. ఇదిగో సరిగ్గా అబ్రహామా, జాగ్రత్తగా విను, సరిగ్గా ఇదే కాలములో నేను మరలా వచ్చే సంవత్సరం ఇక్కడికి వస్తాను, అప్పుడు వచ్చేసరికి శారా గర్భములో పుట్టినటువంటి ఒక చక్కటి కుమారుడు నీ చేతిలో ఉంటాడు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించాడు. తర్వాత శారమ్మ కాస్త నవ్వింది వెనకాల ఉండి, లేదో బువ్వ తిన్నందుకు ఆ కృతజ్ఞతతో మాట అన్నట్టున్నారు, ఈ వయసులో నాకు ఒక సంతానం ఏంటని కాస్త నవ్వుకున్నప్పుడు మరలా ప్రభు కాస్త గద్దించి, ఏమ్మా శారా ఎందుకు నవ్వుతున్నావు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, అలా నవ్వకూడదని మందులించి మరలా ఆ వాగ్దానాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. సరిగ్గా సంవత్సరము తరువాత అబ్రహాము శారాలకు దంపతులకు చక్కటి కుమారుడు ఇస్సాకు జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక ప్రశ్న, ఒకవేళ ఆ రోజున అబ్రహాము ఆతిథ్యము చేయకపోతే మరి పరిస్థితి ఏంటి? దేవుడా కార్యం చేసేవాడంటారా? చూడండి, ఆతిథ్యం చేసే విషయంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, భక్తులు ఎంతో చక్కగా దేవుని పేరట వచ్చినటువంటి వారికి, ఇదిగో అవసరతలు ఉన్న వారికి చక్కగా వారు ఆహారం పెట్టారు, ఆతిథ్యము చేశారు. అబ్రహాముకు తెలియదు వారు నిజంగా దేవుని దూతలని, కానీ ఆ మార్గమున వెళ్తున్నటువంటి వారు అని ఆయన గుర్తించాడు. వారికి తనకు తెలియకుండానే ఆతిథ్యము చేశాడు. గొప్ప దీవెన తాను సంతరించుకున్నాడు. సారెపతి విధవరాలు కూడా అదే పరిస్థితి కదా. ఏలియా దప్పిక కొన్ని ఆహారం లేక అలమటిస్తూ వెళ్ళి, అమ్మా కొన్ని నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చింది. అమ్మా కొంచెం ఆహారము అనంటే, ఆహారం ఎక్కడదయ్యా, ఉన్నది కానీ అబద్ధం చెప్పలేదు తల్లి, మహా గొప్ప తల్లి. మా దగ్గర ఏడదయ్యా, నీళ్ళు అడిగినావు, నీళ్ళు ఇచ్చినా వెళ్ళిపోయిక, ఇంకా నీకు బో కూడా పెడతారని మందలించి పంపించవచ్చు. కానీ ఆ మహాతల్లి
నాకును నా కుమారునికి సరిపోతాయి. ఒక్క పూటకు మేము కూడా ఇక కరువు వచ్చింది, లాస్ట్ భోజనం చేసి మేము కూడా చచ్చిపోవాలనుకుంటున్నామయ్యా, దయచేసి ఏమనుకోకు అని చెప్పినప్పుడు, సర్లేమ్మా మీరు చేసుకుంటారు కదా, దాంట్లో చిన్న ముక్క, ఒక చిన్న ముద్ద రొట్టె కొట్టుకొని నా దగ్గర తీసుకురా, నువ్వు భయపడకు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు అది తీసుకురా, దేవుని మహిమ చూస్తావని చక్కగా ఏలియా చెప్పిన వెంటనే తీసుకొచ్చి, సర్లే మా ఇద్దరికి తోడు నువ్వొకడివి జాయిన్ అయ్యావు, తప్పేముంది, సంవత్సరాలు ఆతిథ్యములో అంత శక్తి ఉన్నది, అంత దీవెన ఉన్నది. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రేమైన దైవ బిడ్డలారా, దేవుని ప్రజలముగా, దేవుని భక్తులముగా, ఇది ఉపవాస దీక్షలో మీరు పాలు పొందుచున్నటువంటి ఈ తరంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆ గొప్ప ఆశీర్వాదము దేవుని పేరిట పేదవారికి, నీకంటే లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఒక పూట ఆహారం దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు, పొద్దున్న లేస్తే ఎంతో మంది అడగడానికి వస్తూ ఉంటారు. మామూలుగా ఉన్నప్పుడు నువ్వు దబాయించి వెళ్ళగొట్టావేమో, ఈ రోజున నీవు ఉన్న దాంట్లో నుండి ఓ 10వ పరకు సహాయం చేసి చూడు, నీకున్న వస్త్రములో నుండి ఒక పాతికిలను ఒక వస్త్రం ఇచ్చి చూడు, నీకున్న దాంట్లో నుండి ఒక ముద్ద పెట్టి చూడు. అంతేగాని కొంతమంది ఉంటారు, వెంగిలి చేతులు కూడా ఏడకాకులు వచ్చి తింటాయని ఇసరంట. అట్లాంటి వ్యక్తిత్వం మనది ఉండొద్దు, పెట్టే స్థితి ఉండాల. మనం ఇలా పెడితే దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. మన పిడికిలతో పెడితే అది చిన్న పిడికిలు, దేవుని పిడికిలు కనుక మన దగ్గర విప్పితే అది మహా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి అది మనకు రావాలంటే ఇక్కడ మనము భూమి మీద ఆతిథ్యము చేయమరవద్దు. అట్టి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమణ దైవ బిడ్డలారా, ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేయుచు హెబ్రీ ప్రజలకు రాస్తూ ఉన్నాడు. సంఘ చెప్పకుండా నీ దాంట్లో, నీ దగ్గర ఉన్న దాంట్లో, అయ్యో నువ్వు అడిగినంత నా దగ్గర లేదు కానీ ఇదిగో నాకున్న దాంట్లో ఇది అని చెప్పేటటువంటి స్వభావంలోనికి నీ వచ్చినట్లయితే, ఇదిగో అబ్రహామును దీవించిన దేవుడు ఈ రోజున నిన్ను దీవించగలడు. అబ్రహాము అడగలేడయ్యా నాకు సంతానం లేదు, నాకు కావాలని అడగలేదు. అతడు చేసిన ఆతిథ్యమును బట్టి, అతిథి సత్కార్యమును బట్టి దేవుడు తనను ఆశీర్వదించి మరలా వచ్చే ఈ ఏటికి నివడిలో ఒక గొప్ప మంచి కుమారుడు, సుందరమైన బాలుడు జన్మిస్తాడు, ఇస్సాకును ఇవ్వబోతున్నానని వాగ్దానం చేసి వెళ్ళాడు. మరలా ఏటికి చక్కటి కుమారుడు జన్మించాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ రోజున ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామేమో. ఆతిథ్యము చేయక, మన చేతులు చాపక, సేవకియక, సేవకులకియక, తోటివారికి ఇయ్యక, పేదవారికి ఇయ్యక, ప్రేమణ దైవ బిడ్డలారా మన జీవితాలను పరిశీలన చేసుకొని సరి చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. మనం ముందుకెళ్దాం.
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ గల తండ్రి, మీ బంగారు పాదాలకు స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ఇక్కడ చేరిన మంది